దేవుడు నీకు కాపరిగా ఉంటే ఫస్ట్ బెనిఫిట్, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటే అందరూ నేను హేళన చేయొచ్చు, ఓకే, ఎందుకంటే ఆయన మతం కాదు మార్గం. నేను గొప్ప మత పిచ్చి ఉండేది, పిచ్చి మత పిచ్చి రెండు ప్రభువారి దగ్గరకు వచ్చాక నాకు అర్థమైంది, అది రెండు మానవ కలిపితేనే. దేవుడు ఏ మతానికి దేవుడు కాదు, ఏ కులానికి దేవుడు కాదు, ఏ కమ్యూనిటీకి దేవుడు కాదు, ఏ వర్గానికి ఆయన దేవుడు కాదు. దేవుడు ప్రపంచానికి దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు అనబడిన వాడు ఇది దేవుడు అన్నామంటే ఆయన త్రోట్ వరల్డ్, ప్రపంచమంతటికి దేవుడు అయితేనే ఆయన దేవుడు. మా ఇంటి వైపు బంగారం మా ఇంటికే తెలుసు, ఇంకొకటి తెలియదు, అది మా ఇంటికే. నేను అందుకే ఇది మా బంగారం ఉన్నామని సంఘాలు వెళ్ళిపోయాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా యేసు జీసస్ నీకు తెలుసా అని అడిగితే తెలుసు అని చెప్తారు. ఎందుకు? ఆయన ప్రపంచానికి దేవుడు. ఆయన అంటారు, నేను నీకు కాపరిగా ఉంటే నీ వ్యవసాయానికి, నీ వ్యాపారానికి, నీ చదువుకి, నువ్వు చేసే ఆ ఉద్యోగానికి ఆయన కాపరిగా ఉంటే మొట్టమొదట ఈ లేమి కలగదు, నాకు లేమి కలగదు. కలుగుతున్న కారణం కూడా చెప్తాను. దేవుడు నీ కాపరైతే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? నీవు అనేకులకు అప్పించుతూ కానీ గట్టిగా నన్ను అప్పు చేయవు అన్నప్పుడు మరి ₹1,00,000 అప్పు ఎందుకు అవుతుంది? ఊసుకోక దానికి కారణం ఉంటుంది. మొదట ఆయన నీకు కాపరి అయి ఉంటే ఆయన చెప్తున్నమాట, ఈ భక్తులు అంటున్నమాట, అనుభవపూర్వకంగా చూసి చెప్తున్నమాట, నాకు లేమి కాదు. నీకు లేమి ఎందుకు కలుగుతుందో దేవుడు మాట్లాడతాడు ఈ పూట. రెండోది, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరుణ చేయుచున్నాడు. పచ్చిక అంటే ఏంటి? అది గొర్రెలకు, పశువులకి. మరి మనతో మీకేం పోయిందన్న, మీరు పచ్చగా ఉంటారు అని అంటారు కదా. పచ్చగా ఉండడం అంటే ఏంటి చెప్పండి ప్రజలు? పచ్చగా ఉండడం అంటే అభిప్రాయం ఏంటి? అసలు వారు మీరు పచ్చకున్నారండి అంటే ఎండిపోలేదని అర్థం మొదలదే.